ఎంతమంది త్రోసివేసిన యోసేపు పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. మీకు తెలుసా, ఐగుప్తు మహిమగల రాజ్యములలో, ఆ రాజ్యములలో యోసేపునే దేవాది దేవుడు హెచ్చించి నిలువపెట్టిన ఆ పదవి అక్కడ లేదు. అక్కడ ఉన్న పదవి కాదు. యోసేపు కొరకు దేవాది దేవుడు ఆ దేశములో, రాజ్యములలో ఒక ప్రత్యేకమైన పదవి దేవుడు ఏర్పరిచి యోసేపుని కూర్చోబెట్టాడు. ఈ పరిశుద్ధ సమయము ఒక ప్రవచన వాక్యముగా మీతో చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపణ ఇస్తున్నాడు. ఈ పరిశుద్ధ సన్నిధిలో ఈ దినము వచ్చి కూర్చున్నటువంటి మన పట్ల, నీ పట్ల, నీ పట్ల, నీ పట్ల ఎవరు నమ్ముతున్నారో నీ పట్ల జీవము గల దేవుడు ఈ శ్రేష్టమైన భూమిలో తనకు మహిమార్థముగా నిన్ను హెచ్చించిన ఒక ప్రత్యేకమైన ఉన్నతమైన పదవి నీకు దేవుడు ఇవ్వబోతున్నారు. నమ్మిన వాళ్ళు మాత్రం రెండు చేతులు కలిపి చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పు. దేవునికి స్తోత్రం.